సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సినిమాని ప్రాణంగా భావించే వస్తారు. అయితే ఈ ఫీల్డ్లో సక్సెస్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ప్రామాణికం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ 20 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ కోసం, తనకంటూ ఒక రేంజ్ కోసం 20 ఏళ్ళుగా తన 100% ఇస్తూ కష్టపడుతున్నారు. ఆయన ఎవరో కాదు, హీరో నందు గారు. జనవరి 1, 2026 ఆయన సినిమా సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నందు గారితో మాట్లాడి ఆ సినిమా విశేషాలు, అలాగే ఆయన కెరీర్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? సూపర్. మీరు ఎలా ఉన్నారు? గుడ్. సూపర్ సార్. నిజంగా బాగున్నారా? నేను నిజంగా బాగున్నాను సార్. ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ కొంచెం మనకి 18 రోజులు పోస్ట్పోన్ అయింది సినిమా అని వెంటనే ఒక చిన్న భయం వేస్తుంది సార్. ఆ భయం ఎందుకు అంటే అప్పటి వరకు 12th రిలీజ్ డేట్ని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని ప్రమోషన్స్ అన్ని దాన్ని ఫోకస్డ్గా చేస్తాం. సడన్గా అన్ని అవెన్యూస్ అయిపోతాయి. ఇక్కడ నుంచి 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలి అంటే అదంత ఈజీ సులువైన పని అయితే కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఈ జర్నీలో నాకు ఇది కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావటం అండ్ దాన్ని పర్లేదు జాగ్రత్తగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ సార్. సురేష్ బాబు గారు నాకు ఇచ్చిన డేట్ జనవరి 1 ఆయన సజెస్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ బికాజ్ 1 గురువారం అయింది. సో ఇట్స్ అ పబ్లిక్ హాలిడే. సాధారణంగా సినిమా వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అవుతుంది. ఫ్రైడే బాగా టాక్ వస్తే సాటర్డే, సండే ఫిల్స్ అవుతాయి. నాకు ఇప్పుడు థర్స్డే ఫస్ట్ షోస్ మ్యాట్నీస్ నుంచి గుడ్ టాక్ వస్తే నాకు ఫ్రైడే, సాటర్డే, సండే ఫిల్స్ అవుతాయి. సో ఆ ఎక్స్ట్రా 1 డే నాకు ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ అని చెప్పి లేటర్ ఆన్ ఆ నెక్స్ట్ డే పూర్తి స్థాయిలో నాకు కోలుకున్నాక మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి కాబట్టి చాలా బాగున్నాను సార్. జెన్యున్గా బాగున్నాను. మనం కంప్లీట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక 2 ముందు క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎలాగో సినిమా రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు కాబట్టి మనం డేట్స్ గురించే మాట్లాడుకుందాం. నందు హీరోగా సైక్ సిద్ధార్థ్ జనవరి 1 రిలీజ్ కాబోతుంది. బట్ వానర ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. నందు విలన్గా అదే జనవరి 1వ తారీఖున అదే రోజు రిలీజ్ కాబోతుంది. దండోరా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది 25 సార్. ఒక వారం రోజుల గ్యాప్లో మీరు ఒకవైపు హీరోగా నటిస్తూ, మరోవైపు విలన్గా నటిస్తూ, ఇంకోవైపు ఒక మంచి పాత్ర చేస్తూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వరా? ఇంకా కన్ఫ్యూజ్ అవ్వటం అంటే సార్, ఏ సినిమాకి ఆ సినిమా, ఏ పాత్రకి ఆ పాత్ర అని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. పుట్టి నా కోసమే వెళ్దాము అనుకునే ఆడియన్స్ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో. నాకు ఆ ఆడియన్స్ బ్యాండ్ విడ్త్ ఎంత ఉందో నాకైతే జెన్యున్గా ఇంకా తెలీదు. బట్ ఒక నటుడిగా మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటి అంటే, భగవాన్ జబ్ దేతా హైతో చప్పర్ ఫాడ్కే దేతా అన్నట్టు ఒక వారం రోజుల విడిదిలో 3 సినిమాలతో రావటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఆ జోన్గా ఉన్నా కాబట్టి నాకు ఈ కన్ఫ్యూజన్, ఈ సైడ్ ఆలోచన రావట్లేదు. మీరు ఎలాగో ఒక పాజిటివ్ వైపుతో ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. అప్పట్లో మోహన్ బాబు గారికి మాత్రమే ఒకే రోజు ఆయన విలన్గా నటించిన సినిమా, హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయింది. నాకు తెలిసి ఇప్పటిదాకా సౌత్ ఇండియా కాదు, ఎంటైర్ ఇండియాలో ఏ స్టార్కి, ఏ యాక్టర్కి ఇలాంటి ఒక సందర్భం లేదు. వావ్. మోహన్ బాబు గారి తర్వాత మీకు మాత్రమే బాబా వాట్ అ లక్కీ థింగ్. నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి సార్. అయితే ఒకటే రోజు హీరోగా, ఒకటే రోజు విలన్ గా అంటే నిజంగా నాకు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. అరుదైనటువంటి సందర్భం అది తెలుసు. బట్ ఇంతకు ముందు ఇంకెవ్వరికీ జరగలేదు. ఒక మోహన్ బాబు గారికి జరిగింది అంటే అంత పెద్ద నటుడితో, లెజెండరీ యాక్టర్తో అలాంటి పోలిక, నటన విషయంలో కాకపోయినా సిచ్యువేషన్ విషయంలో అయినా పోలిక వచ్చినందుకు అంతే కదా, చాలా హ్యాపీ. డెఫినెట్లీ ఎవరికి దొరుకుతుంది అదృష్టం. రెండిట్లో మెప్పించగలిగితే నథింగ్ లైక్ ఇట్. సూపర్. అండ్ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక యాక్టర్ కానీ, ఆ సినిమాలో నటించిన హీరో కానీ మహా అయితే ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తారు, ఒక 12 ఇంటర్వ్యూలు ఇస్తారు, పిఆర్ ఇంటర్వ్యూలు ఇస్తారు, ఏదో తమ శక్తి మీద కష్టపడతారు. మీ సినిమా పోస్ట్ పోన్ అయ్యే సమయానికి మీరు చేసిన ఇంటర్వ్యూ తెలుసా? 22 చేసామా? 22 ఇంటర్వ్యూ. నాకు ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది సార్. ఇంకా చేయాలి, ఏది వీలుంటే అది చేయాలనే ఉంది నాకైతే. అంటే అంత కష్టపడ్డారు కదా. బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ కాబోతుంది, మన సినిమాని ఆపేస్తున్నాము, పోస్ట్ పోన్ చేస్తున్నాము అని ఆ సందర్భం ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? నాకు ఎగ్జాక్ట్గా చెప్పండి. సో అన్నీ ఫిక్స్ అయిపోయాయి. బాలకృష్ణ గారి సినిమా 24th, 25th వస్తుంది అనేది ఒక చిన్న టాక్ జరుగుతోంది.
నాకు తెలిసి 14 రీల్స్ ఆఫీస్లో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి. నేను ట్రై చేస్తున్నా అక్కడ హరీష్ గారు వీళ్ళకి ఫోన్లు చేసి, సార్ ఏంటి సార్ కన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా చెప్పండి, నాకు ముందు చెప్పండి సార్, ప్రెస్ నోట్ ఏదో సాయంత్రం 6కో 7కో వస్తుందని చెప్పి ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేను ఆఫీస్కి ఫోన్ చేసి 14 రీల్స్కి ట్రై చేస్తున్నా. 12th అని కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయినప్పటికీ మనం ఆల్రెడీ కొన్ని థియేటర్స్ అన్ని లాక్ చేసుకుని ఉన్నాం, ప్రమోషన్స్ అన్ని ముఖ్యంగా ఇటు పెట్టుకుని ఉన్నాం కదా, అండ్ ఓవర్సీస్ కూడా లాక్ అయిపోయి ఉన్నాయి అన్ని. సో 9th రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదు వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ అని. నాకు సురేష్ బాబు గారు, రానా అన్న, తర్వాత మా డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారు, నాకు ఆ రోజు ఆ 9వ తారీఖు నాకు ఇంకా గుర్తు, రామానాయుడు స్టూడియోస్లో పొద్దున్నే వచ్చాను. పొద్దున్నుంచి ఒక 5-6 గంటల పాటు మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తున్నా, నా టీంతో మాట్లాడుతున్నా, స్పిరిట్ టీమ్ మా ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నా, అటు నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారిని కలుస్తున్నా. అక్కడ మీటింగ్ అయిన వెంటనే ఇక్కడ రానా అన్న జిమ్లో ఉంటే రానా అన్నతో మీటింగ్ చేసా, ఇక్కడ అయిపోతే సురేష్ బాబు గారు ఉంటే సురేష్ బాబు గారితో ఒకటి, అలా 4. అంటే మాకు కూడా తెలియలేదు. ఒకటైతే ఖచ్చితంగా తెలుసు, బాలయ్య బాబు సినిమా కన్ఫర్మ్ అంటే మనం రాకూడదని అయితే తెలుసు, ఎందుకంటే ఆ మేనియా చాలా చాలా స్ట్రాంగ్ సార్. ఓకే, అంతే కదా. 1 రెస్పెక్ట్ ఉంటుంది, 2 భయం కూడా ఉండాలి. అంత పెద్ద స్టార్, అంత మాస్ హీరో, ఏదో సాధారణమైనటువంటి హీరో కాదు. సో మ్యాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ చాయిస్ మన ఇంట్లో మనం కలిసి, మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా ఫస్ట్ చాయిస్ అఖండ అవుతుంది, అంతే. సో ఫస్ట్ చాయిస్ అఖండ అయ్యి మనం ఎప్పుడో సెకండ్ చాయిస్ అయినప్పుడు డబ్బులు స్పెండ్ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే మనం చాయిస్ అవుతామా, తిరిగి మళ్ళీ డబ్బులు మన మీద స్పెండ్ చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది సార్. సో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే కన్ఫర్మ్గా మూవ్ అవ్వాలనే నేను అనుకున్నా, అదైతే కన్ఫర్మ్. ఇంకా పెద్దలు కూడా చెప్పారు, సురేష్ గారు, జగదీష్ గారు, రానా అన్న, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందు నాకు నథింగ్. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో నాకు అసలు లెజెండ్స్ వాళ్ళు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. వాళ్ళు చెప్పటం అండ్ వాళ్ళు ఇంకొక మంచి డేట్ ఇచ్చారు. కానీ ఓపెన్గా చెప్తాను సార్, ఆనెస్ట్లీ నేను అబద్ధం చెప్పడం అవుతుంది, మనం మూవ్ అవుతున్నాం అని వెంటనే షేక్ అయితే అయ్యా. దో ఐ వాజ్ ఫిక్స్డ్, బాలయ్య బాబు సినిమా వస్తే మనం రాకూడదు అని నాకు తెలిసినప్పటికీ కొంచెం అరే భయం వల్ల ఇదే సార్. అప్పటికి దేవుడి దయ వల్ల నా సినిమా మీద బయట మనుషుల్లో ఒక గుర్తింపు వచ్చింది, కరెక్ట్, ఒక అటెన్షన్ తీసుకొచ్చి. అవును, నేను ఆ అటెన్షన్లో రిలీజ్ అయిపోతే దానికి ఉండే పుల్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 18 days సస్టైన్ చేయగలనా నేను అనేటువంటి భయం, అంతే. అంతకుమించి నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. 18 daysగా అనిపించవచ్చు, కానీ మనం ఈ ఫీల్డ్లో ఉంటూ ఈ పబ్లిసిటీ చేస్తూ ఏ ప్రమోషన్ ఎంత రీచ్ అవుతుంది అవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్స్ మధ్య ప్రతిరోజు బ్రతుకుతూ ఉంటున్నాం. ఇది 18 రోజులు, ఇంకా దీన్ని మనం హోల్డ్ చేయగలుగుతామా? కరెక్ట్. డబ్బులు ఇచ్చినంత మాత్రాన హోల్డ్ అవ్వచ్చు సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.